చెప్తుంటాను, చిన్న శంకర్పల్లి సిస్టర్స్ గ్లోరా ఆంటీ అయితే నాకు మాది, ఆమె వయసులో చాలా పెద్ద, ఆమె వయసుకు దగ్గర ఎన్నో నొప్పులు వస్తుండొచ్చు, అయినా కూడా ఆమె ఒక్కరోజు కూడా డుమ్మ కొట్టదు ఆన్లైన్కి. ఆమె ఎప్పుడన్నా హెల్త్ ఇష్యూస్ వల్ల రాకపోతే అంత పెద్ద మనిషి వస్తుంది, ఒక్కరోజు డుమ్మ కొట్టకుండా వస్తుంది, నీకేమి అని దేవుడిని ఆత్మ బలవంతం చేస్తుంది అనమాట. ఒక 2 days రాకపోతే మనసులో నొప్పు లాంటి బాధ, పోతలేము అన్న బాధ అనిపిస్తుంది. అట్లా అనిపించి ఆటోమేటిక్గా బలవంతం చేస్తుంటే, దేవుడిని ఆత్మ బలవంతం చేస్తే ఖచ్చితంగా ఆన్లైన్లోకి వస్తాం. నా లైఫ్లో అయితే నేను ఈ ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత ఒక 2 days 3 days రాకపోతే 4వ రోజు ఖచ్చితంగా నేను ఆన్లైన్లో ఉంటాను. ఆ 3 రోజులు కూడా మరీ నేను భరించలేకపోతే, నాకు నిద్ర సరిపోకపోతే, స్కూల్కి వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ లేస్తే నాకు తలనొప్పి వస్తుంది అనమాట. అయితే అట్లా వచ్చినప్పుడు నేను రాను. ఒక 3 days రాకపోతే 4th day కంపల్సరీ నేను ఉంటాను. ఆ 4th day రోజు కూడా రాకపోతే ఇంకా నేను ఉండలేను అనమాట. అంతగా ఈ ఆన్లైన్ పరిచర్యకి నేను ఎడిక్ట్ అయిన ఉన్నాను. అయితే కొన్నిసార్లు ఏమనిపించిందంటే, నేను ప్రార్థన చేసే టైం వచ్చేసరికి టైం చూసుకోండి అంటుండ్రు మా సిస్టర్స్. నాకు అది చాలా బాధ అవుతుండే, అంటే నేను చేసేటప్పుడే ఇట్లా అని మా బ్రదర్తో కూడా చాలాసార్లు అంటుండే. అయినా మరి భారం వచ్చిందని మనం అంత టైం తీసుకోవద్దు కదా అని మళ్ళీ నాకు నేనే చెప్పుకుంటుంటే, భారం వస్తే అందరి టైం దొంగిలించవద్దు కదా అని కొన్నిసార్లు మనసులో నొచ్చుకొని పోతే అయిపోతుంది కదా, భారం వచ్చి చేసినప్పుడు ఇట్లా అంటుండ్రు, నేను పోయినప్పుడల్లా ఇట్లా టైం చూసుకొని అంటుండ్రు అని అనుకుంటే మళ్ళీ దేవుడే దానికి ఆన్సర్ ఇస్తుండే అనమాట. అయితే ఈ ఆన్లైన్ పరిచయం ద్వారా నేను చాలా నేర్చుకున్నా, మా సిస్టర్ చాలా బలపడుతున్నారు. ఇక్కడ చూసిన రిజల్ట్ని బ్రదర్స్ కూడా చూడాలని నేను అనుకున్నాను అనమాట. మా బ్రదర్ కూడా ఉంటే బాగుండు కదా అందులో అని నేను మస్తు సార్లు సిస్టర్స్తోని, బేబక్తో కూడా ఆన్లైన్ పరిచయం పెట్టమన్నక్క, బేబక్క జాయిన్ చెప్పక్క అని చాలాసార్లు అంటుంటే, అయితే అది అవకాశం వచ్చింది, టైం వచ్చింది, దేవుడు ఒక టైం పెట్టిండు. ఆ టైం వరకు కాలేదు. ఆ టైం వచ్చిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత మా బ్రదర్ ద్వారా నేను చాలా నేర్చుకున్నా. మా సార్ నేను బలహీనంగా ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పడుకునే వాక్యం వింటుండి, నా టైం వచ్చినప్పుడు లేచి ప్రార్థన చేస్తుంటే, మిగతా టైంలో పడుకుంటుండి. అయితే ఇప్పుడు ఆయన నాకు మాదిరి అయిపోయాడు. ఆయన చర్చిలో వచ్చి ఎట్లయితే కూర్చుంటారో బ్యాగ్ తీసుకుంటాడు, దగ్గర పెట్టుకుంటాడు, పెన్ను తీసుకుంటాడు, పేపర్ తీసుకొని గంట సేపు రాసుకుంటాడు, ఆ వాక్యం చదవడానికి ట్రై చేస్తాడు. మేమైతే చాలాసార్లు రెఫరెన్స్ ఎవరైనా చదివి సహాయం చేయమంటే స్టార్టింగ్లో మేము బాగా చదువుతుంటే, నేను చదువుతుంటే అందరూ పోటీ వాడు చదువుతుంటే మా సిస్టర్స్, తర్వాత అందరూ సల్లగైపోయినాం అనమాట. ఎవరైనా చదువుకొని ఎవరైనా వాక్యం చెప్పుకోండి అట్లా అయిపోయింది. కానీ బ్రదర్స్, మా సార్ కూడా పోటీ పడుతుంటే నాకు చాలా సంతోషం. బ్రదర్స్ అందరిలాగా ఆయన కూడా ఆత్మీయంగా ఎదగాలని నా కోరిక. మళ్ళీ ఆయనకు పాట ఉన్నప్పుడైతే ఒక కుస్తీ పడతాడు, ఈ పాట ఎట్లానే నేర్చుకోవాలని ఆయన టెన్షన్ పడుతుంటే, నేను పనిలో ఉండి నువ్వు ఫోన్లో పెట్టుకోపో అంటే ఆ ఫోన్లో పెట్టుకొని ఆయన నేర్చుకున్నంత వరకు నేర్చుకుంటా. పాపను వేసుకొని మా పాప కూడా చాలా, అది దేవుని కృప ద్వారా వచ్చిన పాప కాబట్టి దేవుని లోపల ఇప్పటి నుంచి ఆనందిస్తుంది. ఆమె కూడా కేకలు వేస్తుంటుంది, ఆయన పాట పాడుతుంటాడు. అది మా ఇంట్లో ఒక ఆత్మీయ కుటుంబం లాగా మంచి వాతావరణం కనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ నేను ఒక సైడ్ ఆన్లైన్లో, మా సార్ ఒక సైడ్ ఆన్లైన్లో, అప్పటికే పాపలు వేస్తుంది, ఆమె ఒలుతూ ఉంటుంది, మేము ప్రార్థన చేస్తుంటే, మేము పాట పాడుతుంటే ఆ సౌండ్కి ఆమె చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఒక మంచి వాతావరణం మా ఫ్యామిలీలో వచ్చింది ఆన్లైన్ వల్ల. ఈ అన్ని మీటింగ్స్ రాకపోయినా మా ఇంట్లో ఒక ఆనందం, ఒక సంతోషం ఆన్లైన్ ద్వారా వచ్చిందని నాకైతే గట్టి నమ్మకం. అంత మాత్రం కాదు, మా ఫ్యామిలీ ప్రేయర్గా నువ్వు ఎక్కువ టైం తీసుకుంటావని ఆయన కూడా టైం దగ్గరనే నన్ను అంటారు అనమాట. ఎట్లా మేనేజ్ చేసుకోవాలో అర్థం కాదు, ప్రార్థన చేయమంటే చేయబుద్ధి అవుతుంది కదా. అట్లే ఇక చాలాసార్లు ఈ ఫ్యామిలీ ప్రేయర్ ఎందుకు అన్నట్లు అనుకుంటుంటే, అయినా ఇప్పుడు నా ప్రార్థన దేవుడు విని నన్ను తక్కువ చేసుకోవడం కాదు ప్రార్థన, మా సరే ఎక్కువ ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. నేను తక్కువ చేయకుండా ఆయన ఎక్కువ చేస్తున్నాడు అనమాట. ఇట్లా ఆన్లైన్ ద్వారా ఆయన నేర్చుకుంటున్నాడు, పాటలు ఎదుగుతున్నాడు. రీడింగ్ చేస్తుంటే కూడా చాలాసార్లు భయపడతాడు, ఆయన కొంచెం మొహమాటం ఎక్కువ. అట్లా భయపడుతుంటే ఎప్పుడు మారుస్తలేవు, ఆయనకి ఎందుకు నేను వ్యక్తిగత ప్రార్థనలు చేసుకుంటుంది. ఇప్పటికీ చాలా ధైర్యం వచ్చింది. ఈ ఆన్లైన్లో ఇట్లనే ఉంటే ఆయన ధైర్యం వస్తుంది, మా కుటుంబంగా మేము ఆత్మీయంగా బలపడతాం. నా ప్రార్థన మొదట మీ నీతిని రాజ్యాన్ని వెతికితే అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్న మాట నాకు బాగా నచ్చుతుంది అనమాట. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నేను వెతకాలి, మా ఫ్యామిలీ వెతకాలి అని నా ఆశ. ఆ ఆశ తెచ్చిపడినట్లుగా అందరూ మా కొరకు ప్రార్థన చేయండి. టైం ఎక్కువ వేసుకుంటే క్షమించాలి. ప్రైజ్. చాలా చక్కని సాక్ష్యం ఏంటంటే, మా ఇంటిలో ఆన్లైన్ పరిచయం ద్వారా ఆత్మీయమైన చక్కని వాతావరణం